హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో ఏంటంటే, గర్ల్స్ అందరికీ యూజ్‌ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ అనేవి నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇవొచ్చేసి బ్లాక్ హెడ్ అండ్ వైట్ హెడ్ టూల్స్ ఉంటాయి కదండీ! వీటిని చాలామంది డైరెక్ట్‌గా నోస్ మీద యూజ్ చేస్తారు. అలా అస్సలు యూజ్ చేయకూడదండి. మన నోస్‌కి మనం స్టీమ్ పెట్టుకున్న తర్వాత మన ఫేస్‌కి స్టీమ్ పెట్టుకుంటాం కదా! ఆ టైంలోనే యూజ్ చేయాలండి. చాలామంది ఇలా రఫ్‌గా యూజ్ చేయడం వల్ల చాలామందికి నోస్ మీద హోల్స్ అనేవి కూడా ఉండిపోతాయి. చాలా పెయిన్ కూడా వస్తాయి. పెయిన్ భరించలేనన్న వాళ్ళు నోస్ స్ట్రిప్స్ కూడా ఉంటాయండి. అవి కూడా బాగా వర్క్ అవుతాయి. అవి కావాలంటే నేను మన ఛానల్‌లో కమ్యూనిటీ పోస్ట్‌లో కూడా ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రోజ్‌మెరీ లీవ్స్ అండి. వీటిని కరెక్ట్ వేలో యూజ్ చేసామంటే హెయిర్ అనేది ఖచ్చితంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. లేకపోతే సాఫ్టెన్ అయినా అవుతుందండి. రెండిట్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి పెడిక్యూర్ బ్రష్‌లండి. ఇవేంటంటే మనకి తక్కువ పగుళ్ళున్నప్పుడే వీటిని మనం కాళ్ళు వేడి నీళ్ళలో పెట్టి కేర్ తీసుకున్నామంటే చాలా బాగా ఉపయోగపడతాయండి. చిన్న చిన్న వాటిలకి పార్లర్‌కి వెళ్ళకుండా మనం ఇంట్లోనే ఇలాంటివి యూజ్ చేసి చాలా బాగా మన కాళ్ళని నీట్‌గా ఉంచుకోవచ్చు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల పగుళ్ళు కూడా మనకి ఎక్కువ అవ్వే ఛాన్సెస్ ఉండవు. రీసెంట్‌గా మా అమ్మగారు పగుళ్ళకి ఒక ఆయింట్‌మెంట్ వాడుతున్నారండి. అది చాలా బాగా వర్క్ అవుతుంది. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఒక డాక్టర్ గారు ఒక వీడియోలో చెప్పారు. నిజంగా 100% అయితే వర్క్ అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్స్ వచ్చేసి చిన్నపిల్లలకి నెయిల్స్ రిమూవింగ్‌కి ఈ మిషన్ యూజ్ చేస్తారు. చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఏదైనా నెయిల్ కట్ అయినప్పుడు మిగతా పార్ట్ కట్ చేసినప్పుడు చాలా పెయిన్ వస్తుంది కదా! అలా పెయిన్ రాకుండా వాళ్ళకి ఆ టైంలో ఇది యూజ్ చేయడం వల్ల కూడా పెయిన్ రాదు. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్యూబ్స్ అండి. ఈ కాలంలో చాలామంది ఐస్ క్యూబ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా! ఇప్పుడు నార్మల్‌వే కాకుండా రైస్ వాటర్ అని గానీ, లేకపోతే రోజ్ వాటర్ ఇలాంటి ఐస్ క్యూబ్స్ కూడా స్కిన్ కేర్‌కి చాలా మంచివండి. అలాగే మీకు తెలియని ఒక విషయం ఏంటంటే, ఐస్ అనేది చాలా మందికి పడదండి. ఒకవేళ ఒక 10 మందిలో ఒకరినన్నా అడగండి. ఐస్ క్యూబ్స్ చాలా మందికి ఎలా అంటే తట్టుకోలేరసల. ఎప్పుడు ఐస్ పెట్టుకున్నప్పుడు క్లాత్‌లో పెట్టుకోవడం కూడా చాలా ముఖ్యమండి. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ లెగ్గానే చాలా మందికి ఫేస్ ఉబ్బిపోతది కదా! వాళ్ళకి కూడా ఐస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కోంబ్ అండి. ఈ కోంబ్‌ని మనం ఓన్లీ హెయిర్ వాష్‌కే కాకుండా సీరమ్ అది అప్లై చేసుకున్నప్పుడు మసాజింగ్ కానీ, ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు మసాజింగ్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవ్రీ టైమ్ దీన్ని వాష్ చేసి ఉంచుకుంటే దీని బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఐస్ క్యూబ్‌లో వేరే మోడల్ కదా! ఇవి పర్చేస్ చేయాలనుకున్నోళ్ళు ఈ కాంబో సెట్ అయితే తీసుకోండి. ఇది 160 పడుతుంది కాబట్టి ఈచ్ వన్ 50 రూపీస్‌కి మనం ఆ ప్రైస్‌కి బెస్ట్ అని నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ రేజర్స్ అండి. ఇవి నేను కూడా యూజ్ చేస్తున్నాను. ఇవైతే ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఈజీగా క్యారీ చేయడానికి గానీ స్మాల్ టిప్ అండి. ఫస్ట్ టైమ్ ఇవి కొంచెం పదునెక్కువుంటాయి. జాగ్రత్తగా స్లోగా చేసుకోండి ఇలాంటి వాటితో. మళ్ళీ మనకేదన్నా కట్ అయిందంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి. మండుతుంది కదా! అందుకని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ హెయిర్ కోంబ్‌లో చాలా రకాలున్నాయి. వీటన్నిటి లింక్స్ నేను కమ్యూనిటీ పోస్ట్‌లో అయితే ఇచ్చేసాను. ఎప్పుడైనా ఏదైనా ప్రొడక్ట్ యూజ్ అవుతుందన్నప్పుడు కాంబో సెట్‌లో అయితే తీసుకోండి. అది 160కి వచ్చేస్తాయి కాబట్టి ఈచ్ 50 రూపీస్ ప్లస్ మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఈజీగా అయితే మనకి సేవ్ చేసుకోగలం. అందుకనే నేను ఎప్పుడు ఏదైనా తీసుకున్నప్పుడు కాంబో సెట్స్‌లో తీసుకుంటాను. మన ఫ్రెండ్స్‌కి ఎవరికైనా వేరే ప్రొడక్ట్ యూజ్ అవుతుంది కదా! అలాగే చాలామంది ఇలాంటి పీచులవి వాడతారండి. అవి కూడా మనం మంచి క్వాలిటీవయితే వాడాల్సుంటుంది. హెయిర్ కోంబ్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకొక వీడియోలో ఇంకొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకుంటాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.